స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? మరి ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మరి దేవుడు తన కృప చొప్పున మనల్ని కనుగరించి కృప చూపిస్తూ దీవిస్తూ ఈ దినాన్ని చూడడానికి ఇచ్చిన అవకాశం బట్టి ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, మరి ఆయన నామాన్ని గొప్ప చేయాలి, ఆయనకు ప్రార్థన చేయాలి, ఆయనకు లోబడి జీవించాలి అని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ముందును, తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా మరి దేవుడు నిన్ను బలపరచాలని, నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న వాగ్దానమే ఇది. ఏమంటున్నాడంటే, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉంటాను, అతడు తామర పుష్పం పెరిగినట్లు పెరుగుతాడట. దేవునికి స్తోత్రం. తామర పుష్పం ఎప్పుడైతే మనం ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే మనము మరి దేవునికి లోబడి దేవునికి విధేయులుగా దేవుడు చెప్పినట్లు నడిచినప్పుడు తామర పుష్పము మరి చెట్టునకు మంచు ఏ విధంగా ఉంటుందో, మరి అది ఎంత మరి చాలా చూడడానికి చాలా అందంగా ఉంటుందో, మరి దానికి మరి మరి ఎటువంటి లోటు లేనట్టు మరి మరి చెట్టునకు మంచు ఉన్నప్పుడు ఆ చెట్టు ఉంటుంది. అయితే ఇంకా ఎలా ఉంటాడంటే, మరి తామర పుష్పం పెరిగినట్లు. తామర పుష్పం అంటే మరి చెరువు నిండా నీరు దేవునికి స్తోత్రం. అలాగే నీ హృదయం నిండా దేవుని వాక్యం నింపుకున్నప్పుడు మరి తామర పుష్పం ఏ విధంగా అయితే మరి నీటిలో ఉండి పెరుగుతుందో, మరి దానికి ఎటువంటి బాధ, ఎటువంటి చింత, మరి ఎటువంటి భయం కానీ, ఎటువంటి బలహీనత కానీ మరి తనకు ఉండదు. మరి అదే విధంగా నిన్ను మరి పెంచుతానని వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడైతే నీవు నేను ఇది నీతో పాటు నాకు ఇస్తున్న వాగ్దానం, ఎప్పుడైతే మనము దేవుని వాక్యాన్ని, మన నీరు అనే వాక్యాన్ని మన హృదయంలో నింపుకుంటామో, మరి తామర పుష్పం పెరిగినట్లు మనం పెరుగుతామని, మనకు ఎటువంటి లోటు ఉండదు, ఎటువంటి బలహీనత ఉండదు, ఎటువంటి శ్రమలు ఉండవు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఒకవేళ వచ్చినప్పటికీ దేవుడు తొలగిస్తాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది కనుక ప్రతి ఒక్కరును ఈ వాగ్దానం ప్రభు నా జీవితంలో నెరవేరాలి, ఈ వాగ్దానం నా కోసమే మీరు అనుగ్రహిస్తున్నారని ఒకవేళ నీవు విశ్వసించి ప్రార్థించగలిగితే ఈ వాగ్దానం నా సొంతం అవుతుందని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం నీ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఎంతమంది ఈ ప్రార్థనలు ఎక్కువిస్తున్న వారందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చండి. మీరు మమ్మల్ని ప్రేమించిస్తున్న వాగ్దానమే నాయన. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతను ఉంటాను, తామర పుష్పం పెరిగిన అతడు నేను అభివృద్ధి పొందునని వాగ్దానం సెలవిస్తున్నాం. ఎంతమంది ప్రజలు నేను ప్రార్థనలు ఎక్కువిస్తే వారందరి జీవితాలు వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. యవనస్తులు ఉంటే చక్కటి సంబంధాలను గ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే రోగులుంటే ప్రభా నజరేయుడైన యేసుక్రీస్తు వరకు స్వస్థత, విడుదల కలుగునగా ప్రార్థిస్తాను. అలాగే పాప క్షమాపణ కోరుకున్నారు, పాప క్షమాపణ దయచేయమని అయా. ప్రతి శాపము అనే కాడి యేసుక్రీస్తునామములో కొట్టివేయబడునుగా కానీ ప్రార్థిస్తూ, అలాగే తండ్రి మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని, సంఘాలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, అందరినీ జ్ఞాపకం చేసుకోమని, ఆయా చోట్ల జరుగుతున్న యుద్ధాలు ప్రభా మీరు నెమ్మదిపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి చోటానికి క్షేమాన్ని, సమాధానాన్ని దయచేయమని, అలాగే తండ్రి నేను ప్రయాణాల్లో రాకపోకలు అనేక మంది యాక్సిడెంట్లు గురవుతున్నారు, అందరి జీవితాల్లో నేను నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే నేను ఈ వాతావరణం చలి కారణంగా అనేక మంది జలుబు, రొంప, జ్వరాలు, దగ్గులు ప్రభా నా తండ్రి, ఆయా వైరస్లు, ఫ్లూ నేను బాధపడుతున్న ప్రతి ఒక్కరికి నేను స్వస్థత దయచేయమని, అలాగే తండ్రి ఈ దినం ప్రభా ఎవరిది మ్యారేజ్ డేను, బర్త్డేను వారిని దీవించమని, ఆశీర్వదించమని, ఈ సంవత్సరం అంతా దయకిరీటం ఉంచమని, నిద్రలోని బిడ్డలు చేయ ప్రయత్నాలు రాకపోకల్లో తోడండి, దినం యొక్క ఆశీర్వాదం ప్రతిపెట్టినప్పమని యేసు నామమున పెట్టాడుచున్నా పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నమ్ముతున్నాను. ఈ ప్రభు చిత్తమైతే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.